నా పేరు ఎంవి గుందార్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విభజన సంఘాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉగాది నాడు నిరుద్యోగులకు తీపి కబురని చెప్పిన మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 2,30,000 పైచిలికల ఉద్యోగాలు భర్తీలు ఖాళీ ఉంటే 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆ జాబ్ క్యాలెండర్ తక్షణమే రద్దు చేసి 1,00,000 ఉద్యోగాలతో తక్షణమే కొత్త నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే యువజన విద్యార్థి సంఘాల్లో పెద్ద ఎత్తున ఈ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా రానున్న రోజుల్లో చేపడతాం. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే లక్షలాది మంది కోచింగ్ సెంటర్లలో మగ్గుతున్నప్పటికీ ఈ జాబ్ క్యాలెండర్ని నిరుద్యోగ ఆశలపై నీళ్లు తెల్లని జాబ్ క్యాలెండర్ ఇది. ఈ రోజు చూసుకుంటే సత్యసాయి జిల్లా బత్తనపల్లిలో డిఎస్సీ అనే యువకుడు ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన రోజు సాయంత్రం రోజే ఈ రోజు డిఎస్సీ ఉద్యోగాల్లో ఈ రోజు దాదాపు 25,000 పైచిలుకలు ఖాళీలు ఉంటే దాదాపు 3,000 ఉద్యోగాలతో ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు డిఎస్సీ పరిధిలో అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు నిరుద్యోగ యువకులకి మీరేం సమాధానం చెప్తున్నారు? ఆనాడు పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అధికారం లేకముందు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ నిరుద్యోగులను ఆదుకుంటాము, ప్రతి ఒక్కరికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, ఈ నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు మాట ఏమైంది? దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు నిరుద్యోగులకి ఊసే లేకుండా పోయింది. ఈ నిరుద్యోగులకి న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సందర్భంగా పిలుపునిస్తున్నాం. సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఉగాది రోజు నారా లోకేష్ గారు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ 10,060 పోస్టులతో విడుదల చేసిన జాబ్ క్యాలెండరు ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పాలిట అది ఒక డాబ్ క్యాలెండర్గా విద్యార్థి యువజన సంఘాలు మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ ద్వారా రాష్ట్రంలో నారా లోకేష్ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 పోస్టులతో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగుల్ని నట్టేట ఈ ప్రభుత్వం ఉంచింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2,50,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి, వాటిని మేము భర్తీ చేస్తాము అధికారం చేపడతని యువగలం పాదయాత్రలో పెద్ద ఎత్తున నిరుద్యోగుల్ని ప్రభుత్వం నమ్మించింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ తర్వాత నిరుద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసి నారా లోకేష్ గారు మేము అధికారం చేపడితే ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాము, ఏ నెలలో ఇస్తాము, ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తాము, ఎప్పుడు ఆఫర్ లెటర్ ఇస్తాము, ఎప్పుడు ఇంటర్వ్యూలు జరుపుతామనే వివరాలని ఉద్యోగ క్యాలెండర్లో పొందుపరుస్తామని హామీ ఇచ్చి అవన్నీ చేయకపోతే నా కాలర్ పట్టుకుని అడగండి అని నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టిన 22 నెలల్లో యూటర్న్ తీసుకొని నిరుద్యోగుల్ని ప్రభుత్వం తీవ్రంగా వంచింది. 10,060 పోస్టులు ఈరోజు నిరుద్యోగులకి ఏ విధంగా సరిపోతాయో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2024 మార్చి నాటికి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 11,79,000. 2025 డిసెంబర్ చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2025 డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 10,05,000. అంటే సుమారు 1,72,000 ఉద్యోగాలను ఈ ప్రభుత్వం తొలగించింది. ఈ 1,72,000 ఉద్యోగాలను ఒకవైపు తొలగించి అధికారం చేపడితే ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 5 ఏళ్లలో 20 లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు 22 నెలలు అవుతుంది. మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో నిరుద్యోగులకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నారా లోకేష్ గారి మీద ఉన్నదనేది మేము స్పష్టం చేస్తా ఉన్నాం. డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఈరోజు విద్యుత్ శాఖలో ఒక్క పోస్టు కూడా ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో రూపొందించలేదు. గతంలో డీజీపీ గారు, ఈ రాష్ట్ర డీజీపీ గారు పోలీస్ శాఖలో 11,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని హైకోర్టుకి చెప్పారు. ఈరోజు పోలీస్ శాఖలో 1,950 పోస్టులకు మాత్రమే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో పోస్టులను రిలీజ్ చేసింది. ఇదొక డాబ్ క్యాలెండర్ పేరుతోటి ప్రభుత్వం నాటకం ఆడుతూ నిరుద్యోగులు తీవ్రంగా వంచిస్తా ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకేసారి ఒకే నోటిఫికేషన్ 1,34,000 గ్రామ వార్డు సచివాలయ పోస్టులు ఇచ్చారు. 58,000 ఆర్టీసీ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 96,000 ఆప్కాస్ ద్వారా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను భర్తీ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 90,000 మంది 96,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే వాళ్ళని 85,000 మందికి చేశారు. సుమారు 9,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను తొలగించారు. ప్రతి డిపార్ట్మెంట్లో ఉద్యోగులను తొలగిస్తూ కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులు వంచే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇకనైనా ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ని సవరించి కొత్త పోస్టుల్ని ప్రకటించి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అన్ని విద్యార్థి యువజన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం.
జి వలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, విద్యార్థులకు శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు తలుకు బెలుకు మాటలతో, అంకెల గారడితో విద్యార్థులను, యువజనులను మోసం చేస్తూ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొత్తం ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 పోస్టులను భర్తీ చేస్తాం, ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో సిగ్గు ఏమైనా ఉంటే విద్యాశాఖ మంత్రికి తాను చెప్పినటువంటి మాటలకు తనపైనే, తన ప్రభుత్వంపైనే విశ్వసనీయత లేకోకుండా నిరుద్యోగులను, విద్యార్థులను ఈరోజు తమకు తాముగా ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇవాళ ఉగాది నాడు మేము రిలీజ్ చేశాం 10,060 పోస్టులు అంటా ఉన్నారు. మరి మీ లెక్కల ప్రకారమే, మీ అధికార పత్రిక ప్రకారమే, మీ ప్రకారమే 90,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆనాడు మీరు 2 లక్షలు చెప్పి తర్వాత 90,000 చెప్పారు. మరి ఎన్ని ఉగాదులు వస్తాయి? ఎన్ని ఉగాదులు వస్తే 10,000 పోస్టుల ద్వారా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేకూరుతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, నిరుద్యోగులను ఈ రాజకీయ ప్రభుత్వం యొక్క అభివృద్ధిలో నోచుకునే విధంగా పరిపాలన చేయడం లేదు. ఇది కార్పొరేట్ల ప్రభుత్వం, ఇది ప్రజలను దోపిడీ చేసే ప్రభుత్వం, ఇది ప్రజలపైన పన్నులు వేసే ప్రభుత్వంగా మేము పరిగణిస్తా ఉన్నాం. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువజన విద్యార్థి సంఘాలన్నిటితో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతా ఉన్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తక్షణం మేల్కోవాలి, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ భర్తీ చేయాలి, నువ్వు చేసేటువంటి ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో పోరాటాల ద్వారానే నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఐ రాజేష్, PDSU రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 పోస్టులను ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి ఈ రోజున అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల తర్వాత 3వ ఏడాది నాడు కేవలం 10,000తో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అంటే ఇక్కడే అర్థమవుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిరుద్యోగుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తూ ఉందానే. ఈ రోజున రాష్ట్రంలో ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోకుండా కేవలం అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, విద్యార్థి యువజన సంఘాల నాయకులకు డైరెక్టర్ పోస్టులు, చైర్మన్ పోస్టుల పైన శ్రద్ధ వహిస్తూ ఉందే కానీ ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున 2 లక్షల పైచలకు ఉద్యోగాలు ఉంటే కేవలం 10,000 మాత్రమే మీరు రిలీజ్ చేశారంటే ఇంకా మీకు అధికారంలో ఉన్నది ఇంకొక 2 ఏళ్ళు అంటే 10,000 చొప్పున ఇంకా చేయి దులిపేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శ్వేతపత్రంతో విడుదల చేసి తక్షణం ఆ పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహిస్తాం. అవసరమైతే చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి విద్యార్థి యువజన సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. వేముల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSCI స్టేట్ కోఆర్డినేటర్ని. ఈరోజు రాష్ట్రంలో యువతని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని చూస్తే బాప్ 8 నెంబర్, బేటా 10 నెంబర్ ఉంది. ప్రజల్ని, యువతని మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు డిగ్రీ, PG చేస్తే ఈ యువతని మోసం చేయడానికి అంతకు మించి లోకేష్ PhD చేశాడు. యువగలం పాదయాత్రలో లోకేష్ అన్నారు, మేము అధికారంలోకి వస్తే, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈరోజు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మీ పార్టీ నామినేట్ పదవులు, క్యాడర్కి పార్టీ పదవులు ఇవ్వడంతో కలిపి మీరు 20 లక్షల అని ప్రకటించారా అని చెప్పేసి NSCI తరఫున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పావు. గతంలో 2014లో కూడా ఇస్తానని చెప్పి యువతను మోసం చేశావు. ఈనాడు 2024లో అధికారంలోకి వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు. ఇంతవరకు నిరుద్యోగ వృత్తి అసలు విధి విధానాలు కానీ అసలు ఏంటనేది కూడా మీరు ఇంతవరకు దాన్ని మీరు బయటికి తీసుకురాలేదు. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనకి చర్మగీతం పాడే ఆవశ్యకత ఏర్పడింది అని చెప్పేసి ఐక్య విద్యార్థుల తరఫున తెలియజేస్తూ రాష్ట్రంలో, దేశంలో ఈరోజు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలకి
పర్మిషన్లు ఇస్తే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు మేము నడపలేమని చెప్పేసి చేతులు ఎత్తేసిన ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ మేము నష్టాల్లో ఉన్నాం, నడపలేమని చెప్పిన వాళ్ళు ఈరోజు అనకాపల్లిలో ఇంకో ఫ్యాక్టరీకి, అంటే మీకు ప్రైవేట్ మీద ఉన్న ప్రేమ ప్రభుత్వ సంస్థలపై లేదంటే మీరు కేవలం కార్పొరేట్ తొత్తులకు పనిచేస్తున్నారు. ఇది కార్పొరేట్ కూటమి అని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సంపదను కాపాడాలి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవాలని చెప్పేసి విద్యార్థి కార్యాచరణ తరఫున మేము డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా తమ పద్ధతిని మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని ఎన్ఎస్ఏ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది.